జనవరి నెల వేతనాలను ఫిబ్రవరి 5వ తేదీకి వచ్చినా చెల్లించకపోవడంతో ఆర్టీపీపీలోని అన్ని యూనియన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆర్టీపీపీ పవర్ గేట్ వద్ద ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ధర్నా నిర్వహించారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గత కొంత 1వ తారీఖున వేతనాలు చెల్లించకుండా 10వ తారీఖు 15వ తారీఖు 5వ తారీఖు ఇట్లా చెల్లిస్తూ ఉన్నారు. మేము ఉద్యోగులంగా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు ఇవ్వాలని గతంలో కూడా అనేక సార్లు యాజమాన్యానికి విజ్ఞప్తులు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. కానీ యాజమాన్యం యథాప్రకారంగా ఈ జనవరి నెల వేతనాలు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వచ్చినా కూడా ఇంకా చెల్లించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ యాజమాన్యం వేతనాల చెల్లింపులో చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆర్టీపీపీలో వాళ్ళ అన్ని కార్మిక సంఘాలు అసోసియేషన్లు కలిసి ధర్నా చేస్తూ ఉన్నాం. యాజమాన్యం ప్రధానంగా మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ప్రతి నెల 1వ తారీఖున వేతనాలను చెల్లించాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ఏదైతే మనం 1వ తారీఖున జీతాలు ఇవ్వని కారణంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల మాకు 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని మా యొక్క ఆర్టీపీపీ అన్ని యూనియన్లు అసోసియేషన్ల తరఫున ప్రధానమైన డిమాండు. మరి ఏదైతే వేతనాలు చెల్లించేంత వరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక విద్యుత్ సంస్థ మొత్తం టోటల్ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ అన్ని సంస్థలకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1వ తారీఖున జీతాలు ఇవ్వడం అనేది చాలా నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీన్ని తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. 1వ తారీఖు జీతాలు ఇవ్వని పక్షంలో రాబోయే కాలంలో 1వ తారీఖు జీతం వేయకపోతే 2వ తారీఖునే ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనవి చేస్తున్నాం. ఏపీ పవర్ సెక్టర్ త్రూఅవుట్ జెన్కో కాకుండా ఏపీ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్స్ మొత్తం ఎక్కడ చూసినా ప్రతి నెల ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. మేనేజ్మెంట్కు మీడియా ద్వారా రకరకాల ద్వారా తెలియపరిచిన ఈ జీతాలు నిర్లక్ష్యం అనేది చాలా ప్రతి నెల వస్తూ ఉంది. ముఖ్యంగా తీవ్రంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మేనేజ్మెంట్ కూడా తెలుసు. పరిస్థితి ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, పూర్తిగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయ్యి చిన్న లోన్లు కూడా పుట్టని పరిస్థితిలో ఈ విధమైనప్పుడు లెటర్ మూలకంగా మేనేజ్మెంట్కు ఒక జేఏసీ రాష్ట్ర జేఏసీ కూడా లెటర్ ఇచ్చింది ప్రతి నెల 5వ తేదీ లోపల ఇవ్వమని. పూర్తిగా అదే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే మేనేజ్మెంట్ దానికి తప్పనిసరిగా నిధులు ఇవ్వడం, ఉద్యోగస్తుల విషయంలో ఇలాంటి చిన్న చూపు అనేది చాలా అందరికీ బాధాకరమైన విషయం. ఈ విధంగా ఉద్యోగులు ఇబ్బందులు పడతామని మేనేజ్మెంట్ ఇంతకు గమనించకపోవడము ఇది చాలా హాస్యాస్పదం. కాబట్టి మేము ప్రతి నెల ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇలాగైతే నెక్స్ట్ కూడా ఇలాగ వస్తే తీవ్రంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సభ్యులుగా తెలియజేసుకుంటున్నాం. ఈ ఆర్టీపీలో ఉన్నటువంటి అన్ని కంపెనీలలో 1వ తారీఖు జీతాలు అనేది చాలా ముఖ్యము. 5వ తారీఖు 10వ తారీఖు వేస్తుంటే ఈఎంఐలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ జేఏసీ తరఫున సాయంత్రం లోపల జీతాలు వేయకుంటే రేపటి నుంచి ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేనేజ్మెంట్కు తెలియజేస్తున్నాము.